ఓకే గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఇక్కడ చూస్తే గోల్డ్ 15 మినిట్స్ చార్ట్. సో ఇప్పుడే ఒక ఎక్సలెంట్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. డామ్ ఇట్, నేను అనుకున్నాను ఇది ఇలాగే మూవ్ అవుతుందని. బ్యాడ్ లక్, బిట్ హోల్డ్ చేసి ఉంటే బాగున్నాను. ఓకే సో 15 మినిట్స్ చూస్తే ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత నేను సెల్ చేశాను, అర్థమవుతుందా? సో స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై. ఇది సెల్ చేసిన తర్వాత వెంటనే నా డైరెక్షన్ ఏం మూవ్ అవ్వలేదు. ముందు నా స్టాప్ లాస్ చాలా దగ్గరకు వచ్చింది తర్వాత, బట్ ఇక్కడ రిస్క్ మేనేజ్ చేయడానికి ఎటువంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో సర్లే ఫుల్ స్టాప్ లాస్ తీసుకుందామని నేను వెయిట్ చేశాను, బట్ ఫైనల్గా ఇది నా డైరెక్షన్ లో టర్న్ అయింది. సో ఈ విక్ ఫిల్ చూసారా, ఈ విక్ ఫిల్ దగ్గర నేను కంప్లీట్ పొజిషన్ క్లోజ్ చేస్తాను. సో బట్ నా ఇనిషియల్ టార్గెట్ అంటే ఈ సపోర్ట్ వరకు. అండ్ ఎస్టర్డే నేను లాస్ తీసుకున్నాను. సో ఆ లాస్ ఎంత, $1,400 గ్రూప్ లో పెట్టాను. సో అది మొత్తం ఒక ట్రేడ్ లో కవర్ అయిపోయింది. సో ఈ రోజు ప్రాఫిట్ 2000. ఇది ఫస్ట్ ట్రేడ్. ఏషియన్ సెషన్ ట్రేడ్ చేయకూడదు అనుకున్నాను, బట్ సెటప్ చూడబోతే కొంచెం చాలా మంచి అండ్ క్వాలిటీ సెటప్ కనిపించింది. సో దానివల్ల ఈ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది. నైస్ ట్రేడ్. ఇనిషియల్ టార్గెట్ అంటే ఇక్కడ, కానీ విక్ ఫిల్ దగ్గర క్లోజ్ చేయాల్సి వచ్చింది. కొంచెం హోల్డ్ చేసి ఉంటే బాగుండేది. ఓకే సో ఇక్కడ చూస్తే సేమ్ ట్రేడ్ మా వాళ్ళు ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే ఇది బిట్ రిస్కీ, బికాజ్ ఇంపల్స్ ఎంట్రీ కదా. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఇంకొక స్మాల్ అప్డేట్ ఏంటంటే, సో మై ఫండెడ్ ఫ్యూచర్స్ ఈ ఫ్రీ ఫ్లెక్స్ యాడ్ ఆన్ అనేది మనకి ఇంకొక 2 days లో ఎక్స్పైర్ అవబోతుంది. సో అకౌంట్స్ మీలో ఎవరైనా తీసుకుని ఉంటే తీసుకోకపోతే మాత్రం యూస్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఫ్లెక్స్ అంటే ఫ్రీ యాడ్ ఆన్స్ అనేవి మనకి చాలా రేర్గా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.